నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ బెంగుళూరులో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం తర్వాత బెంగుళూరులో ఉండి వారానికి 1 రోజు 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్ వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు. అంటే విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. వచ్చినప్పుడు 3 గంటలు 4 గంటలు ప్రెస్ మీట్ అని పేరుతోటి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ఏంటంటే, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు స్థావరాన్ని హైదరాబాద్‌కి మార్చబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మఖాం మారబోతుంది. లోటస్ పాండ్, కేర్ ఆఫ్ లోటస్ పాండ్, హైదరాబాద్. సో, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండటం లేదు? ఎందుకు యలహంక ప్యాలెస్‌ని వదిలేసి లోటస్ పాండ్ ప్యాలెస్‌కి షిఫ్ట్ అవుతున్నారు అన్న దాని మీద రకరకాల రీజనింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏదేమైనా ప్యాలెసే కానీ ప్లేస్ మారుస్తున్నారు. ఈ ప్లేస్ మారుస్తున్నారు అన్న దానికి కన్ఫర్మేషన్ ఏంటంటే, లోటస్ పాండ్ ప్యాలెస్లో భారీ ఎత్తున మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చినాక ఆ పార్టీ శ్రేణులు దీని మీద పెద్దగా స్పందించకపోయినప్పటికీ మఖాం బెంగుళూరు నుంచి హైదరాబాద్కి మార్చడానికి గల ప్రాబబుల్ రీజన్స్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. కేవలం ఈ రీజన్ వల్ల మారుతున్నాడు అని మనం చెప్పలేము, అది ఆయనే చెప్పాలా, ఆయన చెప్పడు. కాబట్టి ఊహాజనితమైన ప్రాబబుల్ రీజన్స్ని 11 రీజన్స్ని ఈ వీడియోలో 11 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ప్రాబబుల్ రీజన్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారికి 11 కలిసి వచ్చే సంఖ్య అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు 3 కూడా కలిసి వచ్చే సంఖ్య అని ఒక వార్త, ఇది ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకంటే 3 రాజధానులు, అమరావతి, వైజాగ్, కర్నూలు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 అనేది ఇప్పుడు తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంక ప్యాలెస్, ఇప్పుడు లోటస్ పాండ్ హైదరాబాద్ ప్యాలెస్, ఈ 3 మళ్ళీ 3 ప్యాలెస్లు, ఈ 3 కలిసి వస్తుంది కాబట్టి ఆ ప్యాలెస్కి మారుతూ ఉండవచ్చు. రెండో రీజన్ సెంటిమెంట్ అంటే ఈయనకి కొంత ఆశీర్వచనం ఇచ్చి శాస్త్రపరంగా జ్యోతిష్యపరంగా సూచనలు ఇచ్చే ఒక స్వామి ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది. ఆ స్వామి సలహాలు ఈయన ఫాలో అవుతుంటాడు. ఆ స్వామికి కొంత లబ్ధి కూడా చేసేటట్టు కొన్ని స్థలాలు ఇచ్చాడు, అది వేరే విషయం. నేను అటువంటి విషయాలు జోలికి వెళ్ళదలుచుకోవాలా, ఇది కంటెంట్కి సంబంధం లేదు కాబట్టి. సో సెంటిమెంట్, ఎందుకు సెంటిమెంట్ అంటే, లోటస్ పాండు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్కి షిఫ్ట్ అయిన తర్వాత తల్లి చెల్లి దూరం అయిపోయారు, రాజకీయంగా దెబ్బతిన్నారు. సో అప్పట్లో లోటస్ పాండ్లో ఉన్నప్పుడే పార్టీని స్థాపించారు, లోటస్ పాండ్లో ఉన్నప్పుడే పాదయాత్ర చేశారు. కానీ అది వదిలిపెట్టి తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కాబట్టి సెంటిమెంట్ కారణంగా మళ్ళీ బ్యాక్ టు లోటస్ పాండ్ అని అయ్యి ఉండవచ్చు. ఇక 3వ అంశం మనం చూసినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులు, కేసులు రకరకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరి ప్రతిసారి ఎక్కడో బెంగుళూరు నుంచి హైదరాబాద్ కోర్టు విషయంగా, అంటే కోర్టు కేసులు ఇటువంటి వాటి కోసం వచ్చినప్పుడు ఆయన మీద ఫోకస్ బాగా ఎక్కువ పడతారు. కోర్టుకి అటెండ్ అవుతున్నాడు, కేసు ఉంది అని ఫోకస్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా కేసులు పెరుగుతున్నాయి, మళ్ళీ విచారణకి ఇంత ముందులాగా తప్పించుకునే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు, కేసులు ఊపందుకోవచ్చు. కాబట్టి అక్కడి నుంచి ప్రతిసారి రావటం వల్ల ఫోకస్ ఎక్కువ అవుతుంది. అదే హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే ఏదో మరి వెళ్ళేసి రావచ్చు, ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు, అటెండ్ అవ్వటానికి ఈజీ అవుతుంది ఇక ముందు వచ్చే కేసుల విషయంలో అని ఉండవచ్చు. ఇక 4వ రీజన్, ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రాష్ట్రంలో ఉంటాడు, ఈ బెంగళూరు యలహంక ప్యాలెస్, బెంగళూరు షటిల్ సర్వీస్ రకరకాల విమర్శలు చేస్తున్నారు.
ఎందుకు అంటే ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్‌లో ఉంటే అటువంటి విమర్శలు చేయరు. చంద్రబాబు నాయుడు గారు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గానీ వీళ్ళంతా హైదరాబాద్ ఎళ్ళొస్తుంటారు. హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి ఒక సొంత ఊరు లాంటి, సొంత టౌన్ లాంటిది. కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ఆ రీజన్ వల్ల మళ్ళీ ఇటువంటి మాటలు అనకుండా ఆళ్ళతో పాటు హైదరాబాద్‌లో ఉంటే కొద్దిగా విమర్శ తగ్గుతది అని అనుకోని ఉండి ఉండవచ్చు. ఇక నా ఐదో పాయింట్ ప్రాబబుల్ రీజన్. మరి హైదరాబాద్‌లో ఉంటే వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు, సూచనలు, శుభ ఆశీస్సులు అందించేటువంటి వ్యక్తులు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళతో మంతనాలు జరపటం కోసం అదే బెంగుళూరు నుంచి కలిసి రావాలి అంటే వీళ్ళ మూమెంటు, వాళ్ళ మూమెంటు ఇంటెలిజెన్స్ పసిగట్టడం, అది వార్తల్లో బయటికి రావటం, అది ఒక న్యూస్ ఐటమ్‌గా రావటం, ఇన్ని కథలుంటాయి. అదే హైదరాబాద్‌లో ఉంటే వాళ్ళని ఎప్పుడోసారి, ఎక్కడోసారి ఫ్రీక్వెంట్‌గా కలవచ్చు, మంతనాలు జరపవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఉంటది. లేదా తెలంగాణలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ పునర్జీవనం రీ ఎంట్రీ ఏమన్నా ప్లానింగ్ ఉందా? తెలవదు. అది కూడా కారణం అయ్యుండొచ్చు. ఇక సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ రీయూనియన్. ఇప్పుడు ఫ్యామిలీ తల్లి, చెల్లి సెపరేట్‌గా ఉంటున్నారు. తల్లిని, చెల్లిని వీళ్ళిద్దరూ కూడా లోటస్ పాండ్‌లోనే ఒక బిల్డింగ్, ఒక ప్యాలెస్‌లో ఉంటారు. అందులోనే ఒక చర్చ్ ఉంది. ఇంకొక ప్యాలెస్ ఖాళీగా ఉంది. అందులో ఇప్పుడు ఈయన ఆక్యుపై చేయకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి తల్లిని, చెల్లిని సన్నిహితం చేసుకొని ఏమన్నా రీయూనియన్‌గా దాన్ని చర్చల ద్వారా కేవీపీ రామచంద్రరావు లాంటి పెద్ద మనుషుల ద్వారా మళ్ళీ కలిసిపోయే ప్రయత్నమా? లేదు వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ తరిమి కొట్టే ప్రయత్నమా? ఈ మధ్య విజయమ్మ గారు లోటస్ పాండ్ షర్మిళదే, బెంగుళూరు యలహంక ప్యాలెస్ షర్మిళదే అని తేల్చి చెప్పేశారు. సో అందులో ఫ్యామిలీ విషయాల్లో భాగం అయ్యి ఉండి ఉండవచ్చు. ఇక ఏడో పాయింట్ ఏంటంటే హైదరాబాద్‌లో ఉండటం వల్ల వాళ్ళ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ మాజీ మంత్రులకి యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది. లేదు అంటే బెంగుళూరులో ఉంటే చాలామంది వ్యయ ప్రయాసలకు ఓర్చి బెంగుళూరు ఎళ్ళటం, రావటం, కలవటం అనేది కష్టసాధ్యమైన విషయం. అది కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాక్సెసిబిలిటీ ఉండటం కోసం, అవైలబిలిటీ కోసం ఈ హైదరాబాద్ లోటస్ పాండ్‌ని ఎన్నుకొని ఉండి ఉండవచ్చు. ఇక ఎనిమిదో పాయింట్ బెంగుళూరులో ఉన్నటువంటి అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ లేదా షర్మిళమ్మతో ఆయన మధ్యవర్తిత్వం వహించడానికి బెంగుళూరు ప్యాలెస్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా ఆయన అప్పట్లో వెళ్ళి బెంగుళూరు ప్యాలెస్‌లో ఈయన కలిసేవారు. ఆ మధ్యవర్తిత్వం వ్యవహారాలు ఈ ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు. పెద్దగా ఇప్పుడు అక్కడ పనేం లేదు. అయ్యి ఉండవచ్చు. ఇక తొమ్మిదో పాయింట్ ఏంటంటే హైదరాబాద్‌లో ఉండటం వల్ల ఆ సాక్షికి సంబంధించిన అకౌంట్స్ విషయంలో ఈ మధ్య కోర్టుకు విన్నవించుకున్న విధంగా ఆయన వ్యాపార సామ్రాజ్యాల మీద కొద్దిగా ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టడానికి ఈ హైదరాబాద్ బేస్డ్‌లో కూడా వ్యాపార సామ్రాజ్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత కంఫర్ట్ ఉంటది ఆ బిజినెస్ ఫోకస్ మీద అని అయ్యి ఉండవచ్చు. ఇక పదో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఈయన కూడా ఉంటే పెద్దగా ఎక్కువ విమర్శలు తాడేపల్లి ఉండటం లేదు, బెంగుళూరు నుంచి వస్తున్నాడు, బెంగుళూరు నుంచి అనే మాట విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. ఇక నా 11వ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తున్నానని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మరి గతంలో ఆయన లోటస్ పాండ్‌లో నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆ తర్వాత అధికార పీఠాన్ని అందుకోవటం ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్‌గా జరిగిన నేపథ్యంలో మళ్ళీ పాదయాత్ర నిర్వహించాలి అంటే బెంగుళూరు ప్యాలెస్ బేస్ చేసుకుంటే కష్టం అవుతుండవచ్చు. ఒక లోటస్ పాండ్ హైదరాబాద్‌లో ఉంటే ఆ పాదయాత్రకి కొద్దిగా ఈజీగా, కంఫర్ట్‌గా, కన్వీనియంట్‌గా కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకమైన సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా ఈ పాదయాత్రకి కూడా అనుకూలంగా ఉంటుంది అని ఆయన భావించి ఉండవచ్చు. సో ఆయన మకాం మార్చటం కోసం హైదరాబాద్ వస్తున్నారు అంటే ఈ 11 కారణాలు ప్రాబబుల్ రీజన్స్ అయ్యి ఉండవచ్చు. లేదా మనకి తెలియని ఇంకేమైనా రీజన్ ఉండవచ్చు. ఈ విషయంగా ఈ సోషల్ మీడియాలో చక్కర్లు చాలా ఊహాజనితమైన ఈ ఎందుకు రీజన్స్ అనేవి ట్రోలింగ్ అవుతా ఉన్నాయి. అది మరి ఏదేమైనా మంచిదే. ఆయనకి మంచి జరిగితే, రాష్ట్ర ప్రజలకి మంచి జరిగితే మరొక మంచిదే. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.